అది హలో నమస్తే. అసలు మనకు వారంలో నీసు 4 రోజులు ఉండాలి. గసుంటిది ఇంట్లో నీసు లేక 10 రోజులు అవుతుంది. మామ అసలు ఈ మధ్యలో మాట కూడా బయటకు వెళ్తలేదు. నాకు తెలిసి నీసు లేక గొంతులున్న స్వరం అలిగినట్టుంది. అందుకే మా బావ నేను ఇద్దరం కలిసి చేపలు కొనుక్కొద్దానికి పోతున్నాం. గది ఎక్కడనో కాదు, మా ఊరు చెర్లనే పడుతుర్రు. ఇక పోయే దారిలో మా అన్నయ్య కొడుకు మా బావ కొడుకు ఇద్దరు ఉంటారు. వస్తారా దాదా నడు ఇప్పుడు లేరు. అరే చిన్న గుద్దు కాదు, ఇప్పుడే చెప్పి గంట కూడా ఎందుకు కాలు కడితే ముగ్గిపోతుంది. నడు అవతలకు పోయావు. ఇప్పుడు చేపలకు 4 పోతున్నాం. ముందు కూర్చుంది మా బావ కొడుకు, వెనక కూర్చుంది మా అన్నయ్య కొడుకు. ఇక పోరగాళ్ళని గిట్లా బయట తిప్పుతూనే జర నాటుకోడి లెక్క పెరుగుతారు. మామ ఇక సరే గాని గిదే మా ఊరు చెరువు. ఇక పొద్దునట్టు ఎప్పుడు దిగిర్రు కానీ వలలతో చేపలు పడతానే ఉన్నారు. అసలు చెర్లకు బొచ్చడు మంది దిగిర్రు, కానీ పెద్ద కొంది ఒకటే వలతో చేపలు పడుతుర్రు. అసలు గిదే వలని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మామ కొంతమంది ఇటు కడకు తాడుబట్టి గుంజినట్టే అట్ లాస్ట్ కూడా తాడుబట్టి కొంతమంది ముందు గుంజుతుర్రు. చేపలు వెనకకు పోకుండా మధ్యలో పెద్ద వల ఉంది. ఎప్పుడైనా సరే నీళ్లు తక్కువ ఉన్నప్పుడే గిసుంటి వలతో చేపలు పట్టొచ్చట. గిదే వలతో చేపలు పడుతున్నాం అంటే చేపలకు సుస్సు పడుతుంది. పిల్ల కూడా మిస్ కాదు, ఒకటేసారి బొచ్చడు చేపలు పడతాయి. ఇంకా మొత్తం ఒకటేసారి ఎన్ని చేపలు పడ్డాయో ముందర చూపిస్తా. మామ ఇక సరే గానీ అవతల సైడ్ వలని ఎట్లా గుంజుతుర్రో చూడొచ్చు. మామ చిన్న ఓళ్ళని రప్ప గుంజుకొని పోవచ్చు, కానీ ఇంత పెద్ద ఓళ్ళని దాంట్లో చేపల్ని గుంజాలంటే కడుపుల పేగులు బయట పడుతున్నాయి. డైర్ ఉబ్బింది, దాంట్లో వేసుకుందా ఏంది గాలా. మా ఊర్లో చేపలు పడితే జనాలు తిరణాలకు వచ్చినట్టే వస్తారు. ఇంకెవరికి తెలియదు అనుకుంటా తక్కువనే వచ్చిర్రు. ఇక మా బావ అయితే చెట్టు కింద కూర్చొని చేపల కోసం ఎదురు చూస్తుండు. ఏం చేప ఇది? బుర్కా ఇది బయటపడ్డదా? ఫస్ట్ వచ్చినప్పుడు కొంతమంది తాడును బట్టి గుంజుతుర్రు. ఇక వాళ్ళు మస్తు ఇబ్బంది పడుతుర్రు అని మా బావకి ఇట్లా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. అసలు అప్పటి నుంచి చూస్తున్నా గానీ ఇద్దరు మనల్లో ఉన్నారు గిల్లా. ఎప్పుడైతే కెమెరా పెడుతున్నా అప్పుడే పని చేస్తుర్రు. మా కళాకారులు కొంతమంది గట్లుంటారు. తమ్ముడి మీద చేది గుంజితే అగో పెద్దదేనే సమాన గుద్దాలు కానీ పగిలిపోడు. సారీ మా ఘోరంగా ఎగురుతాను. ఫోన్ బయట వేసుకోవే నువ్వు, ఫోన్ పక్కకి. ఇక్కడ పెద్ద దగ్గర రాలేదా? గుండె కింద వంటున్నాయి మంచిగా. పట్టుకో కింద పడేరు మరి. అదే మాకన్నా పండుగ లేదు ఫ్రెండ్స్. అది వెళ్తలేదా? 3 పొర్లు పోయారు వీరేష్. ఏది నువ్వేంది? ఏం బతికి వచ్చింది అది? ఏం కదా ఇయ్యనాటి. అసలు ఘోరంగా ఎగురుతున్నాయి.
మామూలు ఎగురుతలేవు అన్నీ ఒకసారి పడ్డాయి. ఇది మొత్తం నీళ్ళలో తీసుకోవచ్చా లోపలికి? ఏది పోయా బాగా తీసుకురామంటే అయిపోయింది. పవన్ పవన్ నడువు స్టెప్ వేసింది చూడు స్టెప్. అవునవును. ఏంది దానికి డాన్స్ నేర్పినావు? ఏంది ఆ పూమెన్కి డాన్స్ నేర్పినావా? నడులిరిని ఏంది నడులిరిని మా దగ్గరకి చేపని పూమేన్ అంటారు. అసలు ఈ చేప నడువులు వంకరున్నాయి. నాకు తెలిసే వాళ్ళు మంట మీద నడువుల మీద గుజ్జిర్రని కూడా దీన్ని, లేకపోతే పోలియో వచ్చింది అనుకుంటా. కానీ దీని కూర మాత్రం జర మంచిగా అనిపించదు. మా ఉత్తదే దూది ఉన్నట్టు మెత్తగా ఉంటది. సచ్చుడు కూడా తొందరగా వస్తుంది. రొయ్యలు కూడా బానే పడ్డాయి. మానే పట్టుకొని చూపిస్తుండు చూడుర్రి. అసలు గాలాలతోనైతే మనం రొయ్యల్ని ఎప్పుడు పట్టలేదు. ఏదో ఒక రోజు అయితే మీకు బట్టి చూపిస్తా. మీరు కూడా చూడుర్రి, ఒడని చేపలను అన్ని ఒక దగ్గరికి పట్టుకొచ్చిర్రు. మావుకి ఇప్పుడు పట్టిన చేపలన్నింటినీ నీళ్ళనే పెట్టి గక్క నుండి బత్తల నింపుకొని ఇక్కడ తీసుకొస్తారు. ఇక మా ఊర్లో నువ్వు ఎన్ని చేపలన్నా తీసుకో, కేజీకి 100 రూపాయలు తీసుకుంటారు. అసలు పెద్ద సైజ్ ఎక్కువ పడలేదనుకుంటా. ఇక పడ్డకాడికైతే కేజీ నుండి 4 కేజీల వరకు ఉన్నాయి. మా ఊరు జల్లలు చూడరు. మా ఊరు చెర్ల ఒక్కొక్కటి తక్కువ లేవు. ఈ చేపల్ని ఏటి జల్లలు అంటారు. దీని కూర మాత్రం మటన్ కూర ఉన్నట్టే జబర్దస్త్ ఉంటది. అసలు మనం 2 పెద్ద చేపల కోసం ఎదురు చూస్తున్నాం. ఒకటి బొచ్చే, ఒకటి
బంగారు తీగ ఏడబోయినా అర్థం కావట్లేదు, అసలు దొరుకుతలేవు. మామకి చేపల్ని ఊరోళ్ళందరికి ఇచ్చినాక ఇక చేపల సెట్ ఈ అన్నిటిని మార్కెట్ దొరకపోతాడు. ఇగో మామ మా దగ్గర వీటిని పాపర్లు అంటారు. మనం ఈ చేపల్ని గాలంతో ఎప్పుడు పట్టలేదు, కానీ వీటిని పడడానికి మస్తు సార్లు ట్రై చేసినాం. దీని తల్లి ఎట్లుందో చూడు, పెంజరున్నట్టే ఉన్నది. దీన్ని మా ఇంటికి తీసుకుపోవాలి కానీ దీన్ని తీసుకునే కొడతారు. ఇక చాలా మంది చెప్పారు దీని కూర మస్తు కమ్మగా ఉంటదని. దీన్ని మనం కూడా ఎప్పుడు తినలేదు, కానీ ఏదో ఒక రోజు గాలంతో బట్టాల దీన్ని వండుకొని తినాలి. మామ మనం దలుచుకున్నావో లేదో ఒక బొచ్చ అయితే ఎదురొచ్చింది. ఇక మనకు కావాల్సింది ఒక బంగారు తీగని దోలాడాలి. జల్దీ మామకి బొచ్చ ఆడపిల్ల అనుకుంటా. దీని మూతి అంతా ఎర్రగా ఉంది, నీళ్ళల్లో లిప్స్టిక్ పూసుకొని వచ్చిందట్టుంది. మా బావ కనిపెట్టిండు బంగారు తీగ దొరికినట్టుంది. పట్టుకోవాలి. మామ దీని పేరు బంగారు తీగ ఎందుకు పెట్టిరో నాకు అస్సలు అర్థం కాదు. ఈ చేప ఒళ్ళు మొత్తం పసుపు పూసుకున్నట్టే ఉంటది. మామకి బొచ్చ బంగారు తీగ 10 కేజీలు ఉంటది అనుకుంటానా. ఒక్కసారి 2 చేపలు ఎన్ని కేజీలు ఉంటుందో కామెంట్ చేయరి. మాకైతే 10 కేజీలకు ఎక్కువనే ఉంటదని చెప్పిండు. ఇక ఈ చేపల్ని జోకకుండా తీసుకున్నాం. ఇక రెండింటికి కలిపి 1000 రూపాయలు అయితే కొట్టినాం. చేపల కూర పెడతా అంటే కమ్ముగా తింటాం, కానీ తోమేటప్పుడు అయితే అస్సలు తోమ బుద్ధి కాదు. ఇక ఇంటికి పోతే ఈ 2 చేపలు మా మెడకే పడతాయి, మేమే తోమాలి. మామకి ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇక చేపలు ఎట్లా కట్ చేసినాం ఏంది కథ అని ఇంకో వీడియోలో చూపిస్తా. మామ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మామ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.